ఇప్పుడు మనం కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం నగర పంచాయతీ ఏలేశ్వరంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల రెసిడెన్షియల్ స్కూల్ వద్ద ఉన్నాం. అయితే ఈ యొక్క రెసిడెన్షియల్ స్కూల్ ఇటీవల ఏదైతే ఇంటర్మీడియట్కి సంబంధించిన రిజల్ట్ రిలీజ్ అయ్యిందో దీనికి సంబంధించి 98% పాస్ అవ్వడం, దాంట్లో ఇద్దరు మినహా కర్మ వాళ్ళంతా కూడా ఫస్ట్ క్లాసులు రావడం ఈ యొక్క స్కూల్ ఉన్నతిని పెంచింది. అయితే ఇది బాగా పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి విద్యార్థులు చదువుతుంటారు. దీనికి సంబంధించి ప్రైవేట్ స్కూల్స్ని తలదన్నే విధంగా ఇన్ని మార్కులు సాధించడం గర్వకారణం అంటూ ఈ యొక్క స్కూల్కి సంబంధించి ఏదైతే ప్రిన్సిపాల్ ఎవరైతే ఉన్నారో వారిని సన్మానించేందుకు అలమండ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అలమండ చలమయ్య ఈ యొక్క స్కూల్కి రావడం జరుగుతుంది. అనంతరం వారిని సన్మానించి ప్రెస్ మీట్ నిర్వహించే అవకాశం ఉంది. ఈ సందర్భంగా వీళ్ళు ఏం మాట్లాడతారు ఏంటనేది చిత్రీకరించే ప్రయత్నం చేద్దాం. తరపునే ఈరోజు ఏలేశ్వరం నగర పంచాయతీలో ఉన్నటువంటి ఏపీఆర్జేసీ కళాశాలకి మీ అందరినీ కూడా కలవడానికి వచ్చాను. దానికి కారణం ఏంటంటే 98% వచ్చింది ఇంటర్. మనకి ఎక్కడా లేదు, 98% మనకి మంచి రిజల్ట్ వచ్చింది. దీని గురించి మీకు అర్థమయ్యేలా చెబుదామని ఉద్దేశంతో వచ్చాను. అర్థమయ్యేలాగంటే ఈవేళ మీరు ఎక్కడైనా సరే ప్రైవేట్ కాలేజీలకు వెళ్ళండి, ఇంటర్ చదువుకోవాలంటే కనీసం ఇంటర్ 3 lakhs తీసుకుంటున్నారు. అవునా? ప్రైవేట్ కాలేజీలు ఎక్కడన్నా సరే. ఈవేళ ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే నారా లోకేష్ గారు, ప్రతిపాడు శాసనసభ్యురాలు సత్యప్రభ గారు, ప్రభుత్వం ఈవేళ మీకు బట్టలు ఇస్తుంది, పుస్తకాలు ఇస్తుంది, షూలు ఇస్తుంది, మధ్యాహ్నం భోజనం పెడుతుంది, మధ్యలో చిక్కీలు ఇస్తున్నారు. అన్ని రకాలుగా మీకు చదువుకోవడానికి ఫీజులు ఏమీ లేవు, ఫ్రీగా చదివిస్తుంది మిమ్మల్ని. ఈవేళ మీరు మామూలుగా ఇంటి దగ్గర ఉంటే చదువుకునే అవకాశం లేదు. కానీ ఈవేళ ఇందులో మీకు సీట్ రావడం వల్ల ఈవేళ మీరు ఈ రిజల్ట్ రావడానికి ముఖ్య కారణం ఎవరో మన ప్రిన్సిపాల్ గారు, మన స్టాఫ్, మీ తాలూకు పాఠాలు చెప్పేటువంటి సిబ్బంది అంటే టీచర్స్ అందరూనే. అంత చక్కనైనటువంటి వాతావరణం. మీరు ఏదైనా ప్రైవేట్ కాలేజీకి వెళ్ళండి, ఎక్కడన్నా ఒక గ్రౌండ్ ఉండదు, ఏముండదు. ఈవేళ మీకు చక్కనైనటువంటి రీతిలో మంచి క్లాస్ రూమ్స్, మంచి ఫుడ్, మంచి గ్రౌండ్, చదువుకోవడానికి, ఆడుకోవడానికి, ఉండడానికి. ఈవేళ ఇంతమంది ఇక్కడ చదువుకుంటున్నామంటే కారణం గవర్నమెంట్ చేస్తున్నటువంటి మంచి సదుపాయాలన్నీ కూడా మీకు అందుతున్నాయి. కాబట్టి భవిష్యత్తులో మీరు ఇంకా మంచి మంచి రిజల్ట్ తెచ్చుకొని మన కాలేజీకి మన ప్రిన్సిపల్ గారు మంచి పేరు తీసుకొస్తారని ఈవేళ ఇంత మీకు బాగా చెప్పినటువంటి ప్రిన్సిపల్ గారికి మీ అందరి మధ్య చిన్న సిరు సన్మానం శాలువా కప్పడం వచ్చాను. బాబోయ్ అన్న ఆవిడ అన్న కుదరదండి వచ్చింది అంతేనా? మరి మీ అందరికి కూడా ప్రత్యేకమైన అభినందనలు. ఎందుకంటే సన్మానం చేయించుకోవడం అనేటటువంటిది గవర్నమెంట్ ఉద్యోగులం కదా, మా బాధ్యత మేము చేస్తుంటే దానికి సన్మానం అక్కర్లేదని మేడం గారు చెప్పారు. అయితే అదే మనిషికి ఇంకో విషయం చెప్తాను. నేను మొన్న ఒక కాలేజీకి వెళ్ళాను, ఒక స్కూల్కి వెళ్తే సీనియారిటీ లిస్టులో అతనికి ప్రిన్సిపల్ అయ్యే అవకాశం ఉందమ్మా. ప్రిన్సిపల్ అవుతారు కదా మీరు, సీనియారిటీ అంటే అతను వద్దని లెటర్ రాసి ఇచ్చాడు. నాకు వద్దని, నాకు ఈ ఉద్యోగం చాలు, నాకు ఈ జీతం చాలు, ప్రిన్సిపాల్ చేయను అన్నాడు. కారణం ఏంటని అడిగాను నేను. ప్రిన్సిపాల్కి అదనపు బాధ్యత మీకు. నేను ఎందుకంటే మిమ్మల్ని ప్రత్యేకించి మీ స్టాఫ్ అంతా నేను మరీ చెప్పేది, ఇక్కడ మీరు భోజనాలు వంటలు వండుతున్నప్పుడు ఫుడ్ పాయిజన్ ఎక్కడో చిన్నది మీ ఎవరికి మీ దృష్టిలో ఉండదు, కామన్గా ఏదో జరుగుద్ది. కానీ ఎవరిని ప్రశ్నిస్తారు? ఎవరా కాలేజీ ప్రిన్సిపాల్ ఏం చేస్తుంది, ఆవిడ నిద్ర అవుతుందో పడుతుంది. ఆ గోడ పడిపోయినప్పుడు నాకు సుబ్బారావు చెప్పాడు, నా ప్రత్యేకంగా వచ్చి రాత్రులు కాపలా కాసి గోడ కట్టించి అన్ని బాధలు పడి దగ్గరుండి చేయించడం. ఎందుకంటే ఆ పై అధికారులతో ఒక ప్రశ్న, ప్రజాప్రతినిధులతో ఒక ప్రశ్న, పిల్లల యొక్క తల్లిదండ్రులతో ఒక ప్రశ్న, వీళ్ళందరికీ జవాబుదారు ఎవరమ్మా? ప్రిన్సిపాల్. ఈవేళ ఇంత రిజల్ట్ వచ్చి ఇంత చక్కనైన రీతిలో మనం చేసుకోగలుగుతున్నాం అంటే మీ స్టాఫ్ అందరూ కూడా, ఆవిడ పడ్డ కష్టాలు మాకు తెలుసు. ఆవిడ అన్నదే, నాకు ఇంట్లో సొంత మనిషి ఒక సిస్టర్గా మంచి వచ్చినా చెడ్డ వచ్చినా మీ అందరూ కూడా ఉండి ఎందుకు నడిపిస్తున్నామంటే ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఉద్యోగం చేస్తూ అనేక బాధలు పడవలసిన అవసరం లేదు. ఎక్కడో చోట జీతం సంతకం పెడితే జీతాలు ఇచ్చేస్తారు కామన్. కానీ చేసే వృత్తికి పూర్తి బాధ్యత చేయాలి, నా వంతు బాధ్యత నేను చేయాలి, పిల్లలకు మంచి మార్గంలో పెట్టించాలని చెప్పి ఇందాక ఆవిడ మీరు క్లాస్ రూమ్లో ఆవిడ స్టాఫ్ రూమ్లో చెప్తున్నారు. ఐఐటి ఇక్కడ సాధించి తీరాలి, ఎట్టి పరిస్థితుల్లో ఏలేశ్వరంలో నేను ఒక ఐఐటి సీట్ తెప్పించానన్నది నాకు రిజల్ట్లో ఉండాలని చెప్పి ఆవిడ మనసులో కోరిక. అంటే కేవలం ఏంటి, మన పిల్లలందరూ బాగుండాలి, మన పిల్లలు చదువుకోవాలనే ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో. దానికి మేము ఇక్కడ వచ్చిన మా వాళ్ళు అలమండ చారిటబుల్స్ తరఫున మేము వచ్చిన వాళ్ళందరం కూడా ఈ స్టాఫ్ అందరికీ ఎంకరేజ్ చేసి మరింత బాధ్యత పెంచడానికి, దీని మీద ఇదే కిరీటాలు కావం మీ మరింత బాధ్యత పెంచి మిమ్మల్ని అందరినీ మీకు ఏ కష్టం వచ్చినా మేము తోడుకుంటాం. ఇది కేవలం ఏలేశ్వరంలో ఉన్నటువంటి ఈ స్కూలు మాది,
ఏపీఆర్జేసీ కాలేజీ ఇది మాది, మా తాలూకు పిల్లలు అందరూ, మా తాలూకు స్టాఫ్ మీరంతా, మీరు బాగుంటేనే వ్యవస్థ బాగుంటుందని మంచి ఉద్దేశంతో మేము ఇక్కడికి వచ్చాం. దానికి ఏ క్షణం ఏది అవసరం వచ్చినా చేసిన పదవులు కాదు ముఖ్యం, ఒక వ్యక్తిగత అభిమానాలు ఎవరికైనా. మీరు కానీ నేను కానీ మంచి కార్యక్రమాలు అన్నిటి కూడా గవర్నమెంట్ ఇవాళైతే ఎన్నైతే స్కీములు పెడుతుందో అన్ని స్కీములు సక్రమంగా ఉపయోగించుకుంటూ పిల్లల్ని మంచి భవిష్యత్తు తీసుకురావడానికి స్టాఫ్ అంతా కష్టపడుతున్నందుకు ఈ చిరు సన్మానం మీరు అంగీకరించి మీ అందరూ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఓకే, ఈ యొక్క ప్రెస్ మీట్లో అలమండ చలమయ్య మాట్లాడిన మాటలు విన్నాం కదా. ఏదేమైనప్పటికీ ప్రైవేటు స్కూల్స్ని తలదన్నే విధంగా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలలు ఘన విజయాలు సాధించడం, అలాగే ఇదే కోవలో ఏదైతే రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయో అవి కూడా సాధించడం, దీంట్లో ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల రెసిడెన్షియల్ స్కూల్ ఏదైతే ఉందో ఇది కూడా చదువులో, ఆటపాటల్లో, అలాగే సాంకేతిక పరిజ్ఞానంలో వీటన్నింటిలో కూడా విద్యార్థినులు కనబరుస్తున్న చాకచక్యానికి వీరంతా మంత్రముగ్ధులయ్యారు. అయితే ఇదే రేంజ్లో ఇంకా మరింత అభివృద్ధి చెందాలని, అలాగే ప్రభుత్వ ప్రోత్సాహకాలు తప్పనిసరిగా ఈ యొక్క రెసిడెన్షియల్ స్కూల్, అలాగే పేద విద్యార్థులు చదువుతున్న గవర్నమెంట్ స్కూల్స్కి కూడా ప్రస్తుత ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అందిస్తుందని, దీనికి ప్రత్యేకంగా నారా లోకేష్ తీసుకున్న శ్రద్ధ చాలా అమోఘమని అలమండ చలమయ్య తెలపడం జరిగింది. ఈ కోవలో ఏదైతే ప్రిన్సిపల్ చంద్రశారద ఉన్నారో ఆవిడ్ని దుస్సాలవాలతో ఘనంగా సన్మానించడం కూడా జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. కెమెరామెన్ శశి వెంకటేష్తో అధికార న్యూస్.